హుస్నాబాద్ పట్టణంలో ది హుస్నాబాద్ విశాల సహకార సంఘంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వారి వెంట సింగిల్ విండో చైర్మన్ బొరిశెట్టి శివయ్య, వైస్ చైర్మన్ ఎగ్గిడి ఐలయ్య, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనిత, కౌన్సిలర్లు, విశాల సహకార సంఘాల డైరెక్టర్లు, ఇతర ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హుస్నాబాద్ పద్మశాలి భవన్ నిర్మాణానికి 45 లక్షలతో శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. जय कलेक्टर श्रीमती जन्मा अग्रवाल की स्वागतम सुस्वागतम. ఈ ప్రాంతానికి కలెక్టర్ గా ఉన్నటువంటి మనోజ్ చౌదరి గారు, కలెక్టర్ గా లోకల్ బాడీస్ ఉన్నారు. హుస్నాబాద్ ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకునే విధంగా హుస్నాబాద్ అభివృద్ధి చేయాలని ఎల్లమ్మ చెరువుకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు తీసుకుని అభివృద్ధికి రెస్పాన్సిబుల్ గా తీసుకున్నటువంటి అడిషనల్ గవర్నర్ లోకల్ బాడీ కరీమా అగర్వాల్ గారు, మున్సిపల్ నేను చాలా సందర్భాల్లో పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పేవాడిని, గీతా నేత ఒకటే అని చెప్పి. నేను అదేవిధంగా అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఈరోజు 45 లక్షల రూపాయలు ఈ యొక్క పద్మశాలి భవన నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇక భవిష్యత్తులో ఇంత అంతానేటువంటిది కాదు, మీరు దీన్ని పూర్తిగా ఉపయోగం తెచ్చుకునే విధంగా భవిష్యత్ కాలంలో అన్ని కూడా బాధ్యత తీసుకున్నారని మాట పనిచేస్తాం. మీరు పని వేగవంతం ఎంత చేసుకుంటారు? శ్రీనివాస్, సురేష్ కాంట్రాక్టర్, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా మిత్రుడు. అట్లే చేసుకోలే మా సిరిసిల్ల గారుడు తప్పకుండా బాధ్యత తీసుకొని రూపాయి లాభం వచ్చినా రాకుండా ఈ నిర్మాణాన్ని తొందరగా చేపట్టండి. ఇంకా భవిష్యత్ పనులు కూడా తొందరగా చేస్తామని మాట్లాడే సందర్భంగా తప్పకుండా పద్మశాలి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. అందుకే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు ఉన్నటువంటి నేతల బతుకు సంబంధించినటువంటి అన్ని కూడా దాదాపు 60 మొత్తం పేమెంట్ అయింది. మొత్తం 30 కోట్ల రూపాయలని నేతలకు సంబంధించి నిన్ననే మరి జమ చేయడం జరిగింది. ఇది ఒక మీ అందరూ కూడా ఒక సహకారంగా ఉంటుంది. దానికి సంబంధించిన మనం అని చెప్తాం. అదేవిధంగా జీవో నెంబర్ 1 ద్వారా నేతలు ఉత్పత్తి చేసేటువంటి ప్రతి వస్త్రాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ అవసరాలకు, పాఠశాలల పిల్లలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అనేక రకాలుగా వాడుకోవడానికి మీరు ఉత్పత్తి చేసే బట్ట మార్కెటింగ్ సమస్య లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 1 తేవడం జరిగింది. తప్పకుండా ఇక్కడ కూడా నేను ఇక్కడ సహకార సంఘం లేదా వస్త్ర ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక సమగ్ర ప్రణాళిక చేయమని చెప్పి గతంలోనే రాష్ట్ర స్థాయి అధికారులకు పోతాను. ఇక్కడ కూడా ఏడీ హ్యాండ్లూమ్స్ కు నేను జిల్లా కలెక్టర్ గారి ద్వారా పోతాను. ఇక్కడ ఒక ప్రతిపాదనలు ఈ చేనేత వర్గం అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ పరంగా మనం ఏం చేయగలుగుతామో వాటిని ఒక నివేదికగా వాళ్ళకి సంబంధించినటువంటి కన్సల్టేషన్ చేసి ఒక ప్రపోజల్, ఒక ప్రోగ్రెస్, ఒక మనం ప్రాజెక్ట్ తయారు చేస్తే దీనికి సంబంధించి ఫెడరల్ సిస్టమ్ గా కేంద్రం రాష్ట్రానికి సంబంధించి నిధులు తెచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ శిక్షణ నిర్మాణం కావచ్చు, లేదా మగ్గాలకు సంబంధించి కావచ్చు, పౌరులు పెట్టుకుని కావచ్చు. తల్లి అమ్మా వేరే ప్రదేశంలో ఒక నిమిషం ఒప్పుకున్నారు. తప్పకుండా చేనేత వర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కూడా మిమ్మల్ని అందరినీ కోరుతామా. వృత్తిపరంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, వృత్తిపరంగా మీరు ఎట్లయితే ఒక ఆర్థికంగా ఎదుగుతారనే ఆలోచన ఉన్నదో మీరు ఒక సంప్రదింపు చేసి అధికారి ద్వారా లేదా నాకు లేదా జిల్లా కలెక్టర్ కలిసి మీరు మీ యొక్క ప్రపోజల్ ఇస్తే దాని ప్రకారంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నేత కార్మికులకి ప్రయోజనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్యక్రమం తెచ్చే బాధ్యత నాది. మీరు దానికి సంబంధించిన ప్రపోజల్ అధికారుల ద్వారా సంబంధించిన అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా కోరుతున్నాం. ఇక్కడ
వివర్ కమిటీ కూడా పెద్దది. వాళ్ళందరికీ సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా కూడా వాళ్ళ ఇష్యూస్ అన్నింటినీ మనం అడ్రస్ చేయడానికి ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ను ఒకసారి పంపి ఒక రిపోర్ట్ తెప్పించి దాన్ని చేసినట్టయితే గవర్నమెంట్ లా మనం దాన్ని పరిష్కారం చేసుకునే బాధ్యత నేను తీసుకుంటానన్న మాట మనతో మరొకసారి చదువులో, వృత్తిలో, వ్యవహారంలో మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆ మార్కండేయ స్వామి ఆశీర్వచనంతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ప్రార్థించుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఇది పూర్తి చేసి ఇందులో కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు అన్ని జరిగే విధంగా తొందరగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దామనేటువంటి మానవుని సందర్భంగా మానవీయతో అధికారులు తొందరగా పనులు చేసుకొని ఉండాలి. ఆయన ఇంట్లో పోయే రోజు కావాలి, ఆయన 5 కాదు చేస్తాం. తప్పకుండా తొందరగా పూర్తి చేద్దామనే మాట మన అందరికీ ధన్యవాదాలు చెప్తూ